ఖమ్మం జిల్లా కాడికి నేను చెప్పేది ఏదులాపురం అట్లాగే మన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలన్నీ వైరా ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. నేను గెలిచి వచ్చిన సర్పంచ్లకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరెవరికి భయపడే పని లేదు. తెలుసు ఇక్కడ అంతా గూండా రాజ్యం నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు, మీరు మా దగ్గరికి రాకపోతే మా పార్టీలో చేరకపోతే మీకు ఇందిరా మిల్లు ఇవ్వమంటారు, బెదిరిస్తారు. మీకు నిధులు ఇవ్వం, అరవకరా నాయన, ఇది నువ్వు చెప్పేది నేను చెప్పు, నిధులు ఇవ్వమని బెదిరిస్తారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకి ఎవరి మెహర్బానీ అవసరం లేదు. మీకు రక్షణగా గెలిచిన సర్పంచ్లకి మీకు రక్షణగా ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు స్పష్టంగా రాశారు, భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం, కొద్దిగా కిందికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, దాని కిందికి వస్తే మండల పరిషత్తు, మున్సిపాలిటీలు, కింద గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పవర్ ఏంటి అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అదే పవర్ ఉంటుంది. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు మీకు రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఎవరి మెహర్బానీ కానీ ఇంకోటి కానీ అవసరం లేకుండా డైరెక్ట్ గా పంచాయతీల ఖాతాల్లోకి రావాలి. ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే అందులో 85% డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి వస్తాయి. ఒక 10% మీకు మండల పరిషత్ అకౌంట్ లోకి, 5% జిల్లా పరిషత్ అకౌంట్ లోకి వస్తాయి. అట్లా ₹1 సద్వినియోగం కావాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తే మరొక ₹1 మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేసి పల్లె ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నెల టంచన్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళం. అందుకే భారతదేశంలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి టాప్ 20 అని తీస్తే 20కి 20 కూడా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ట్యాంకర్, ప్రతి ఊళ్ళో ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి ఊళ్ళో ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊళ్ళో ఒక వైకుంఠధామం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. హరితహారం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ చేయలేదు. అందుకే